ధాన్యం కొనలేని అసమర్థ రేవంత్ సర్కార్ను ఎండగడుతూ యాదాద్రి జిల్లాలో ఓ అన్నదాత వినూత్న నిరసనకు దిగాడు. తోపుడు బండిపై వడ్ల బస్తాలతో పాదయాత్ర ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి వడ్ల బస్తాలతో 45 రోజులుగా నిరీక్షిస్తున్నాడు. ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. అన్నదాతలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీంతో ఓపిక నశించిన మహిపాల్ రెడ్డి తోపుడు బండిపై వడ్ల బస్తాలతో నిరసన వ్యక్తం చేశాడు. మోటకొండూరు మండలం చందేపల్లి నుంచి ఆలేరు వరకు యాత్రను చేపట్టాడు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆ అన్నదాత డిమాండ్ చేశాడు. రైతు కుటుంబంలో పుట్టినోని నేను ఒక రైతును. మా నాన్న చనిపోయిన కాంచెల్లి, మా నాన్న రైతు ఆత్మహత్య చేసుకున్న కాంచెల్లి నేను నా కుటుంబాన్ని గడుపుతూ రైతు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని ఈరోజు రైతులకు పడుతున్న బాధలు, ఇబ్బందులు, రైతు ఆత్మహత్యలు చూస్తుంటే చలించిపోతాను. ఇక్కడ మా నాన్న చనిపోయింది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి రావద్దని చెప్పేసి రైతుల బాధ, రైతులు కూడా ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి ఈరోజు రైతులు పడుతున్న బాధ, ఆవేదన, గుండెవలిగి ఈ ఎండలకు గుండెవలిగి తెచ్చిపోతున్న రైతుల గురించి, రైతుల ఆవేదన, రైతుల బాధ, రైతుల కష్టం గురించి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. రైతులు పడుతున్న బాధ కనీసం బుక్కడు అన్నం తిందామంట గుక్కి 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 ఏడ్చుకుంటూ తినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా పరిస్థితుల్లో చూస్తుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగానే ఉంది. ఒక్క వర్షం పడితే ఒక్క రైతు నష్టపోతే ఇలా ఆ రైతు కుటుంబం నష్టపోతుంది. అన్నం పెట్టే రైతన్నకి ఇలా అన్నం లేకుండా పోతున్న పరిస్థితి ఇలా ప్రభుత్వాలు తీసుకొస్తుంది. రైతుకి ఎందుకు ఈ బాధ, రైతుకి ఎందుకు ఈ కష్టాలు, రైతుకి ఎందుకు ఈ దుఃఖం, రైతుకి ఎందుకు ఈ ఆత్మహత్య? ఏసీ రూమ్లో కూర్చొని మీరు రైతుల పరిస్థితి ఏంటి? అలా రైతుల బతికేంటి? రైతులను ప్రతి క్షణం రైతు అడుగడుగున అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అవమానపడుతూనే, బాధపడుతూనే, రైతు క్షీణిస్తూనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దళారులు, ప్రభుత్వం, అవినీతి అధికారులు అందరూ కుమ్మక్కై సిండికేట్ అయ్యి రైతులను క్షీణింపజేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అవపడుతుంది. మంచిగా వెక్కిరి నవ్వుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా రైతే రాజు అనే మాటలు, నినాదాలకు వదిలేయకండి ప్లీజ్. రైతును బ్రతకని రైట్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక రైతు అయితే తోపుడు బండి మీద వడ్ల బస్తాలతో నిరసనకు దిగాడు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాము? అమూల్య, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి బాధలను కళ్ళ కట్టినట్టుగా చూపెడుతూ ఈ రోజు ఒక రైతు వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. అక్కడ ఈ రోజు మంత్రులు పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధరబాబు. ఈ ముగ్గురు మంత్రులు కూడా కనువిప్పు జరగలేక రైతుల కష్టాలను కళ్ళ కట్టేలాగా, వారికి చూపించేలాగా ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది. మోటకొండూరు మండలం చందపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మణిపాల్ రెడ్డి రైతు చందపల్లి గ్రామం నుంచి ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తోపుడు బండి పైన వడ్ల బస్తాలను వేసుకొని ధాన్యం కాంటాలు కావట్లేదు, ధాన్యం కొనుగోలు కావట్లేదు, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటూ, రైతుల బాధలు తెలుసుకోవాలంటూ ఆయన వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. అక్కడ ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. మంత్రులు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు, పూర్తిగా ధాన్యాన్ని కొంటా ఉన్నాం, వేగంగా కొంటున్నాం అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు పడుతుంటే బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒక్కొక్క రైతు 40 రోజుల పాటు పడిగాపులు కాస్తా ఉంటే ఎర్రటెండకు వాళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తన తండ్రి కూడా గతంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తన ధాన్యం కూడా 30 రోజులుగా ఎవరు కూడా కొనట్లేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తా ఉంది. రేవంత్ సర్కారు అన్ని రకాలుగా విఫలమైందంటూ కూడా మణిపాల్ రెడ్డి చేసినటువంటి ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తా ఉన్నారు. దారి పొడుగున గ్రామాన ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగుతూ రైతులతో మాట్లాడుతూ రైతుల యొక్క బాధలు తెలుసుకుంటూ ఆ రైతులతో పాటే పాదయాత్ర నిర్వహించారు మణిపాల్ రెడ్డి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
పండితే ఇప్పటివరకు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అమ్ముడు పోయింది. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలతప్పలుగా పేరుకుపోయింది. ప్రభుత్వం మాత్రం మేము వేగంగా కొనుగోలు చేస్తున్నాం, అన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధ ఎవరు కూడా తెలవట్లేదు. మంత్రులు ఈ రోజు పర్యటన చేస్తున్నారు కాబట్టి మంత్రులకు తమ బాధ తెలిసేలాగా రైతులు పడుతున్నటువంటి కష్టాలు కళ్ళకు కట్టేలాగా నేను ఈ వినూత్న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా మణిపాల్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా సరే కనువిప్పు కలగాలి, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, లేదంటే మళ్ళీ 2014 కంటే ముందు ఏ విధంగా శ్రామిక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయో మళ్ళీ అదే రకమైనటువంటి ఒక దుర్భిక్ష పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది, తెలంగాణలో నెలకొంది. రైతుల పరిస్థితి ఏమాత్రం బాగలేదంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన నిప్పులు చేరడం జరిగింది. కేవలం ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, హైదరాబాద్ లో మాత్రమే ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు కూడా మా దగ్గరకు రావట్లేదు, తమ బాధ తెలుసుకోవట్లేదు. యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి, తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. తీరా ఆరుగాలం అహోరాత్రులు కష్టపడి పంట పండిస్తే పంటగానే కొన్ని దిక్కు కూడా లేదంటూ కూడా మణిపాల్ రెడ్డి నిప్పులు చేయడం జరిగింది. మరి ఒక వారం రోజుల్లో ఈ కొనుగోళ్లన్నీ కూడా పూర్తి చేయకపోతే తాను రైతులతో కలిసి ఆయుర్ వ్యవసాయ మార్కెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారంటూ కూడా మణిపాల్ రెడ్డి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు, ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రామాజిపేటలో మంత్రులు 3 పర్యటన చేస్తా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా సరే మంత్రులు క్షేత్రస్థాయిలోకి వచ్చి తమ బాధలు తెలుసుకోవాలి, ధాన్యాన్ని కొనాలి. నేను చేసినటువంటి నిరసనతోనైనా సరే ప్రభుత్వం దిగి రావాలంటూ కూడా మణిపాల్ రెడ్డి వేడుకోవడం జరిగింది. మణిపాల్ రెడ్డి చేసినటువంటి వినూత్న నిరసన కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కలిసి వస్తూ ఉన్నారు. దారి పొడుగున 20 కిలోమీటర్ల మేర 6 గ్రామాల రైతులైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మణిపాల్ రెడ్డి వెంటే వస్తూ ఆలూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము.